హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కందనగా ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక బాణలి పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కందనగాయలకి ముందుగానే ఉప్పు పసుపు రాసి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని బాండీలో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాండీలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు రాయటం వల్ల బాండీలో యాడ్ చేసుకోవడం దానిలోంచి వాటర్ బయటికి వస్తుంది. వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. బాండీలో వేసి కలుపుకొని దాన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆ విధంగా వాటర్ వచ్చి ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దాన్ని కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసుకుని చూసుకుందాం. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంకొంచెం చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కన్నా ఇది ఇంకా బాగుంటుంది. మూత తీసి చూసుకుందాం. ఇదైతే ఫ్రై అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఫ్రై చేసుకోకపోతే అడుగు మాడిపోతుంది. ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. దీన్ని కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. అవి పగిలి ఆయిల్ మీద పడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో. ఇది అయితే ఫ్రై అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకుందాం. అంతే, యమ్మీగా స్పైసీగా ఉండే చికెన్ కందనగాయ ఫ్రై రెడీ. వేడి అన్నంలోకి రసం వేసుకొని దీన్ని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.